మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్‌గా మద్యపాన నిషేధం మీద మనం ఉన్నాం. సో, అయితే ఈ డేటా నేను చెప్పడం కాదు. తెలంగాణలో తాగుబోతులు ఎక్కువైపోయారనేది ఈ రిపోర్టు ఎన్ఎఫ్హెచ్ఎస్ వాళ్ళు, అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టు. ఇది 2024, 26 మధ్యది అనుకుంటాను. సో, ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా తాగుతున్నారనేది మనకు వినపడుతున్నమాట. సో రాష్ట్రాల వారీగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరింత సమాచారం ఉంటే నేను ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో మగవాళ్ళు 43.9% తాగుతుంటే ఆడవాళ్ళు 7.1% తాగుతున్నారు. ఇది మేల్ ఫిమేల్ రేషియోలు ఎక్కువగా ఉన్నది భారతదేశం 29 రాష్ట్రాల్లో. ఫిమేల్ కూడా 7.1%తో టాప్లో ఉన్నది. మేల్ 43.9%తో టాప్లో ఉన్నారు. తాగనోళ్ళు ఎవరు అని అంటున్నారులే కానీ 43.9% అంటే మీరు అర్థం చేసుకోండి. 50% పోతే 50% పైన తాగనోళ్ళే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్కి సంబంధించి 2వ స్థానంలో ఉంది. 38.3% మగవాళ్ళు తాగుతున్నారు. 100కి ఆడవాళ్ళు 5.7% తాగుతున్నారు. ఇక 3వ స్థానంలో జార్ఖండ్ ఉంది. అక్కడ 33.6% తాగుతున్నారు. ఆడవాళ్ళు 5.5%గా తాగుతూ ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ సంబంధించి 4వ స్థానంలో ఉంది. మగవాళ్ళు 3.6% అయితే ఆడవాళ్ళు 0.6%. సో కారణాలు ఏమైనా మంచిదే. ఆ రాష్ట్రాల్లో ఆడవాళ్ళ తాగుడు శాతం తక్కువగా ఉంది. 5వది త్రిపుర 29.5%తో 5వ స్థానంలో. త్రిపుర 29.5% తాగుతుంటే ఆడవాళ్ళు 6% తాగుతూ ఉన్నారు. 6వది మేఘాలయ 28.3% తాగుబోతులుంటే ఆడవాళ్ళు 2.4% మంది తాగుబోతులు ఉన్నారు. ఉత్తరాఖండ్లో 7వ స్థానం ఉంది. 27.2% తాగుతుంటే మహిళలు 0.5% మాత్రం తాగుతున్నారు. ఇక తమిళనాడుకు సంబంధించి 8వ స్థానం అది. 23.5% మగవాళ్ళు, 0.3% మహిళలు తాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చినప్పుడు మగవాళ్ళు 23.3%, ఆడవాళ్ళు 0.6% తాగుతున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇంకా కేరళకు సంబంధించి 22.7% మగవాళ్ళు, 0.3% ఆడవాళ్ళు తాగుతున్నారు. మహారాష్ట్ర 11వ స్థానం, ఏపీ 9వ స్థానం, తమిళనాడు 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం, కేరళ 10వ స్థానం, 11వది మహారాష్ట్ర 18.9% మగవాళ్ళు, 0.3% ఆడవాళ్ళు తాగుతున్నారు. ఇంకా ఉత్తరప్రదేశ్ సంబంధించి 12వ స్థానం, 18.7% మగవాళ్ళు, మహారాష్ట్ర 18.9%, ఉత్తరప్రదేశ్ 18.7%, 12వ స్థానంలో ఉంది. ఆడవాళ్ళు కూడా 0.2% తాగుతున్నారు. ఇంకా 13వది కర్ణాటక, ఇది 15.6% మగవాళ్ళు తాగుతుంటే 0.5% ఆడవాళ్ళు తాగుతున్నారు. ఇక 14వ స్థానం రాజస్థాన్, 10.7% మగవాళ్ళు, 0.2% ఆడవాళ్ళు తాగుతున్నారు. ఇక గుజరాత్కు సంబంధించి 15వ స్థానంలో ఉంది. 5.2% మగవాళ్ళు, 0.3% ఆడవాళ్ళు. ఇక్కడ మద్య నిషేధం ఉంది. గుజరాత్లో ఒక చోట, గుజరాత్లో 5% తాగుతున్నారు. గోవాకి సంబంధించిందా, గోవాది నేను డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. నాకు ఉన్నటువంటి సమాచారం లేదు. అందుకోసం ఇండియా సగటు 18.9% తాగుతున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళు 1.1% తాగుతూ ఉన్నారు. అంటే ఇండియా సగటు కంటే కూడా 2-3 రెట్లు ఎక్కువ తెలంగాణ వాళ్ళు తాగుతూ ఉన్నారు. సో ఇది ప్రమాద కంటికలు. ప్రభుత్వాలు వాటి మీదనే ఆధారపడతా ఉన్నాయి. డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టామంటున్నాం. తాగేటోళ్ళు తాగిన బడ్లు వాళ్ళని మనం అడిక్షన్ అయిన వాళ్ళని ఆపలేంలే, కానీ మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెడితే వాళ్ళే సెల్ ఫోన్ వ్యసనం ఆపుతారు, వాళ్ళే అంబర్ రాజాలను ఆపుతారు, పాన్ మసాలాలు, గుట్కాలు, పాన్లు, కిల్లీలు, మందు, డ్రగ్స్ అందరిని వాళ్ళే ఆపుతారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో జాతీయ సగటు 18.9 మగవాళ్ళు, 1.1 ఆడవాళ్ళు తాగుతున్నారు అనేది. సో మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం, కుటుంబానికి, సమాజానికి కూడా అది హానికరంగా ఉంది. క్రైమ్ రేట్ పెరుగుతుంది, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అన్ని రకాలుగా ఆర్థికంగా కుటుంబాలు పేదరికలో పోతున్నాయి, విధవలైపోతూ ఉన్నారు ఆడపిడ్డలు. సో అవగాహన నిత్యం చేయాలి. ఆరోగ్యకరమైన విషయాలు తెలంగాణ తొలి అడుగుగా ఉండాలి. అవగాహనే ముఖ్యం. మనకి ఆరోగ్యకరమైన తెలంగాణకు తొలి అడుగు వేద్దాం, ఆ విధంగా ముందుకు పోదాం. సో ఇండియా సగటు ఇప్పటికే చెప్పాను, 18.9 రేట్లు, 18.9 మంది తాగుతున్నారు 100కి నేషనల్ లెవెల్లో. సో ఇది తెలంగాణ నేషనల్ సగటు కంటే తెలంగాణ 2 రేట్లు అధికంగా ఉన్నది. అంటే 18.9% మగవాళ్ళు తాగుతున్న దేశవ్యాప్తంగా. తెలంగాణలో 43.9% మగవాళ్ళు, 7.1% ఆడవాళ్ళు తాగుతున్నారు. ఇక దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ ఎక్కువ మంది తాగుతున్నారు. తెలంగాణలో ఎంత తాగుతున్నారా దక్షిణ భారతదేశం అంటే
తెలంగాణలో 43.9% మంది మగోళ్ళు, 7.1% ఆడోళ్ళు తాగుతుంటే, తమిళనాడులో 33.5% తాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 23.3%, కేరళలో 22.7%, కర్ణాటకలో 15.6% తాగుతున్నారు. ఇది పరిస్థితి. సో తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రంగా వచ్చేసింది ఫస్ట్. సో తాగటం వల్ల అందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏముండవు. లివర్ పాడైద్ది, పేగులు ఖరాబ్ అవుతాయి, ప్యాంక్రియాస్ గందులు దెబ్బతింటే, మానసిక శారీరక రుగ్మతలు పెరుగుతాయి, యాక్సిడెంట్ రేషియో పెరుగుతుంది. భార్యలతో కాపురం చేయరు. పెళ్లి కాకముందు దీనికి అవసరమైతే వికలాంగ పిల్లలు పుడతారు, దివ్యాంగుల పిల్లలు, మానసిక సమస్యలు కూడా వస్తాయి. సో మేనరికం వివాహాలు చేసుకున్న దానికే మద్యపానం వల్ల వచ్చి వికలాంగులు ఎక్కువ పుడుతూ ఉన్నారు. సో సమాజానికి అరిష్టలాగా తయారైంది. సగం మందికి పైగా పెన్షన్లు తీసుకున్నది తాగుబోతులు, తాగి చచ్చిపోయినట్టు తాగుబోతుల భార్యలు, ఆడబిడ్డలే అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, తాగుడు వ్యసనాన్ని ఎండగడదాం, దాన్ని బొందలో పెడదాం. సో ఆల్కహాల్ డిడిక్షన్ సెంటర్స్ పెట్టాల్సిందే. ప్రతి మండల కేంద్రంలో, గవర్నమెంట్ హాస్పిటల్లో డిడిక్షన్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా మనం చెప్తా ఉన్నాం. న్యూ లక్ష ఆర్గనైజేషన్ పేరుతోనే, న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థ పేరుతోనే. సో ప్రభుత్వాలు తాగేటోళ్ళని తాగనేయండి, ప్రభుత్వాలకు ఆదాయం కాదు కాబట్టి మానేయాలనుకున్న వాళ్ళకి సంబంధించి ఎండి దగ్గరికి, ఎంఎస్ దగ్గర పోతున్నారు, వాళ్ళ దగ్గరికి అది పోవాల్సింది. మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ప్రతి మండల కేంద్రంలో సైకాలజిస్టులు పెట్టండి. జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ డాక్టర్లు, మానసిక వైద్యులను రిక్రూట్మెంట్ చేయాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సింది. మండలంలోనే సైకాలజిస్టులను పెట్టండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు మారకపోతే పైన సైకాట్రిస్ట్ డాక్టర్లు పెడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఆల్కహాల్ అనానమస్ అనేటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది. దాంట్లో కూడా అందరూ భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఆల్కహాల్ అనానమస్. స్వచ్ఛందంగా ముందు మానేసే కార్యక్రమం. వాళ్ళ టీమ్స్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. దాంట్లో అవకాశం అంత మేరకు భాగస్వాములు కండి. దాంతోపాటు మా లైఫ్ సమ్మాలు నెల కాకుండా 3 నెలలు వేసుకోండి, 4 నెలలు వేసుకోండి. 12 నెలల్లో 4 నెలలు మీరు ముందు మానేసి అవుతారు. తిరుపతి మాలలు వేసుకోండి, జీసస్ క్రైస్ట్ మాలలు వేసుకోండి. రంజాన్ మాసం తర్వాత ముస్లిమ్స్ కానీ, బౌద్ధ మతంలో వీటికి దూరమే. సో అది సింపుల్గా జీవించడం కాబట్టి బౌద్ధ మతం, జైన మతం, జొరాస్ట్రియన్ మతం, కన్ఫ్యూజియస్, ఏ మతాలైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు మద్యపానానికి దూరంగా ఉండాలనేది దాని సారాంశంగా మనకు కనపడతా ఉంది. సో ఆ వైపుగా ఆ గ్రంథాల్లో ఉన్నా లేకపోయినా సురాపానం పెద్ద గ్రేట్గా ఉన్నా అది పక్కన పెట్టేసేయండి. దురలవాట్లు దూరంగా ఉండాలి కాబట్టి. సో ఆధునిక మానవుడిగా వీటికి ఆరోగ్యానికి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం వాటిని మానేసి ముందుకు భవిష్యత్తు కార్యాచరణ వైపు పెడదామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష ఆర్గనైజేషన్. ఈ భూమి మీద నాకు నచ్చని ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క పదం, ఆల్కహాల్. అది బీరు, బ్రాంది, రమ్ము, విస్కీ, జిన్ను, కళ్ళుతో సహా నేను తెలియజేసుకుంటూ, ఆ జాతులన్నిటికి సంబంధించిన విధంగా తెలియజేసుకుంటూ, అదంటే అసహ్యం వేస్తుంది. సో మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.